ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఎల్ఎల్సి నీళ్ళు వదిలారు కాబట్టి అక్కడి నుంచి ఈ మా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల వాళ్ళు కూడా అధికారులు అప్రమత్తమై ఉండి ఆ ఎల్ఎల్సి వాటర్ దాదాపుగా 25 రోజులు మనకి వాటర్ అందుబాటులో ఉంటుంది. ఆ 25 రోజుల్లోన మనకి ఆలూరు, ఆదోని, ఎమ్గెనూరు, మంత్రాలయము, ఈ కోడుమూరు వరకు ఈ వాటర్ పోతుంది. కాబట్టి ఇలా అన్ని ఎక్కడెక్కడ ట్యాంక్స్ ఉన్నాయి, ఎస్ఎస్ ట్యాంక్స్, అదేవిధంగా సిపిడబ్ల్యూసి ట్యాంక్స్, అదేవిధంగా ఈ చెరువులకి ఖచ్చితంగా నీళ్లు నింపుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిన్న కూడా అధికారులతో మాట్లాడాము. ఈరోజు కూడా ఇక్కడ ఈ బసాపురం సంబంధించిన అధికారి కూడా వచ్చారు కాబట్టి మేము అడుగుతున్నాం, ఖచ్చితంగా ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోన వాటరు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. బట్ ఇప్పుడు అధికారి చెప్తున్నారు ఈ వాటరు దాదాపుగా 30 రోజులు సరిపోతుంది, 30 డేస్ సరిపోతుంది. 110 ఎంఎల్టీ వాటర్ ఇక్కడ మేము అందుబాటులోకి తీసుకుంటామని అంటున్నారు. అది దాదాపుగా 3 months వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ నేను తెలియజేసుకునేది ఒకటి, ఎవరు కూడా ఆదోని టౌన్లో ఉండే ప్రజలు భయాందోళన పడాల్సిన అవసరం లేదు. తొందరలోనే నీళ్ళు వస్తాయి, ట్యాంక్ ఎండిపోతుంది, అదేమీ లేకుండా 100% మీకు ఈ సమ్మర్లోన ఎటువంటి వాటర్ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మా కూటమి ప్రభుత్వంది. అదేవిధంగా అధికారులు కూడా అప్రమత్తమై ఉండి ఎక్కడైనా లీకేజీలు ఉన్నా కానీ, ఎక్కడైనా వేరే ఇబ్బంది ఉన్నా కానీ మా దృష్టికి, పెద్దవాళ్ళ దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా దాన్ని ఇమ్మీడియట్గా సాల్వ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ మొన్ననే వర్క్ జరిగింది చూసాం, దాదాపుగా 1,90,00,000తో ఆ 3 చోట్ల ఈ బ్యాగ్స్ అన్నీ కూడా నింపడం జరిగింది. ఇప్పుడు మనకు వాటర్ చెరువు నిండినా కూడా ఇక్కడ వరకు వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు ఈ ట్యాంక్ దగ్గరికి, అదేవిధంగా కాలువ పైన కూడా వెళ్తున్నాము కేవలం ప్రజల కోసం. ఇంతకుముందు గవర్నమెంట్లోన ఎంత ఇబ్బంది ఉండేదో అందరికీ తెలుసు. కానీ ఆ ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తగా అధికారులను అప్రమత్తం చేయాలి. అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వీటిపైన దృష్టి పెట్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇది ట్యాంకీకి శాశ్వత పరిష్కారం అనేది దొరకడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు మేడం దీని మీద. అవును, ఖచ్చితంగా. మేము కూడా ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ట్యాంక్ను విజిట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా డబ్బులు వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి కూడా ఇక్కడ మరమ్మతులు చేశారు. కానీ 1 yearకే మళ్ళీ ఇంకా దాదాపు 1,90,00,000 పెట్టి మరమ్మతు. ఇట్లా ప్రతి సంవత్సరము ప్రజల డబ్బులు వృధా కాకుండా అధికారులు కూడా దీనికి శాశ్వతమైన పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తే మేము 100% దాన్ని మేము గవర్నమెంట్ దృష్టి